నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ పార్టీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డిపై నిన్న రాత్రి టీడీపీ పార్టీ నాయకులు రాడ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున లోకేశ్వర్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నాడనే ఉద్దేశంతో ఎలాగైనా లోకేశ్వర్ రెడ్డిని హత్య చేయాలనే లక్ష్యంతో పథకాన్ని రూపొందించారు. అందులో భాగంగా 12వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో టీడీపీ పార్టీ నాయకులు, అనుచరులు ఇంటిపై దాడి చేసి ఇంట్లో లోకేశ్వర్ రెడ్డి లేకపోవడంతో కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం జరిగింది. దాడిలో తండ్రి వెంకటరామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిలపై దాడి చేయడంతో గాయాల పాలైన వారు తప్పించుకుని పారిపోవడం జరిగింది. అక్కడే ఎదురుగా ఉన్నటువంటి పొలంలో కుటుంబ సభ్యులు దాక్కున్నారని లక్ష్యంతో టీడీపీ పార్టీ నాయకులు పొలంలోకి వెళ్లి కేకలు వేస్తూ ఉండడంతో అప్పుడే వచ్చిన వెంకటేశ్వర్ రెడ్డి ఇంటికి ఎదురుగున్న పొలంలో అరుపులు వినిపిస్తూ ఉండడంతో తన కుటుంబ సభ్యులను ఎవరైనా దాడి చేశారేమో అని పొలంలోకి వెళ్లడంతో అక్కడ మాటు వేసిన టీడీపీ పార్టీ నాయకులు, అనుచరులు రాట్లతో అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర రెడ్డిని నంద్యాల ఉదయనంద ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మన కంపమల్ల సర్పంచ్ లోకేశ్వర్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ మద్దతుదారుడు. మరి ఆయన మీద గతంలో కూడా హత్యా ప్రయత్నం జరిగింది. అది కేసు కూడా కోర్టులో కూడా పెండింగ్ ఉంది. గత రాత్రి ఈ యొక్క వెంకటేశ్వర రెడ్డి, అదేవిధంగా వారి తండ్రి వెంకటరామరెడ్డి అందరూ ఇంట్లో పడుకొని నిద్రిస్తుండగా ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో చిన్న సుబ్బారెడ్డి వాళ్ళ కుమారుడు, అదేవిధంగా లక్ష్మీనారాయణరెడ్డి, ఇంకా కొంతమంది వ్యక్తులు పొడవన్లు, గొడ్డన్లు, రాడ్లు అందుకు పట్టుకొని వచ్చి మరి ఎలాగైనా సరే ఈ కుటుంబాన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో ఈ కుటుంబం మీద, ఇంటి మీద దాడి చేయడం జరిగింది. తలుపులన్నీ కూడా బద్దలు కొట్టి ఇంట్లోకి దొరబడి మరి ఈ తండ్రి వెంకటరామరెడ్డిని, అదేవిధంగా లోకేష్ తమ్ముడు వెంకటేశ్వర రెడ్డిని కూడా మరి గాయపరచడం జరిగింది. వీళ్ళు భయభ్రాంతులకు గురై మరి పొలాల్లోకి పరిగెడుతున్న సమయంలో మరి బయట నుంచి కూడా ఆయన లోకేశ్వర రెడ్డి రావడంతో ఆయన మీద కూడా ముక్కుడిమ్మడిగా ఈ ఎవరైతే ఇప్పుడు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాడి చేయడంతో ఆయనకు తల మీద చాలా తీవ్రమైన గాయం కావడం జరిగింది. అదేవిధంగా కాలు కూడా విరిగిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎవరైనా సరే మనిషి, ఎందుకంటే వాళ్లకు ఏదో విధంగా వైసీపీ నాయకులను అంతమొందించాలా, ఖచ్చితంగా ఎవరు రేపు ఏజెంట్లు కూర్చోదనే దానికి అవకాశం లేకుండా చేయాలా. ఈరోజు మరి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరిని కూడా ఎదగనీయకుండా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీని అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే వాళ్ళకు అధికారం దాహం తీరింది. ఎందుకంటే అధికారం వచ్చింది కానీ రక్తదాహం అనేది వాళ్ళకు తీరలే. అధికార దాహం తీరింది, రక్తదాహం తీరలే. ఈ రక్తదాహం తీర్చుకునే దానికి ఈ విధమైనటువంటి దాడులు చేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులను అంతమొందిస్తే మాకు ఎదురు లేదు. మరి అదేవిధంగా ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదైనా కూడా మరి ఎవరైనా గొంతు విప్పి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క లోకేష్ కుటుంబానికి అండగా ఉంటుంది. అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా, ఎందుకంటే ఈరోజు మంత్రిగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైనా పోతే ఏదైనా డెవలప్మెంట్ గురించో లేకుంటే గ్రామంలో అభివృద్ధి గురించి ఏదైనా మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చేయాలి. కానీ ఎవరైనా సమస్య ఉండిపోతే వాళ్లకు మీరు చంపిరండి, కొట్టిరండి,
దాంతో పాటు యువతకు అందరూ కూడా మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామండి. లేకపోతే నెలకి 3,000 నిరుద్యోగం అది 2 సంవత్సరాల నుంచి కూడా ఈసారి అంతకుముందు పడుతుందని ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 15 మెడికల్ కాలేజీలు శాంక్షన్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ ప్రభుత్వమే సేకరిస్తూ పథకాలకు చదువుతున్న డబ్బులు ఊరికే ఆధారంగా పోతాయని కేటాయించడం ఏదైతే మేము మ్యానుఫ్యాక్చర్ ఇస్తున్నారో యాభై మంది దాదాపు హాస్పిటల్ మీరేమో అధికార టౌన్ అంతా అన్ని ఓన్లీ ఒక వార్డు అది 5వ వార్డు 9వ వార్డు అది ఈ సైకిల్ ఏం లేదు డ్రైనేజ్ లేదు పాత పైకి నీళ్ళు దాంట్లో రాలేదు అమ్మాయిలు మొత్తం రైతులు అందరూ చేసి ఇప్పుడు అందరికంటే మీరే పదకొండ దగ్గర మొత్తం అందరు రైతులు కలిసి కాన్షియన్షియల్ అండి అన్ని చోట్ల ఉన్నాయి కాదండి అది ఈ అసెంబ్లీ అసెంబ్లీ ఆన్లైన్ ఉన్నాయి బనగానపల్లి నియోజకవర్గ పరిధిలోని కొల్లిమిగుళ్ళ మండలం చింతలాయపల్లి గ్రామంలో 2 నెలల క్రితం దాదాపు 400 మునగ చెట్లను నరికివేయడం జరిగింది. మరి ఆ యొక్క నరికివేసిన నిందితులు ఈరోజు వరకు కూడా బయట తిరుగుతూ ఉన్నారు. ఎటువంటి చర్యలు లేవు. మరి అదేవిధంగా ఈరోజు దూదేకుల కులానికి సంబంధించి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులైనటువంటి దూదేకుల కులానికి సంబంధించిన చింతలాయపల్లి గ్రామానికి సంబంధించిన ఈ యొక్క దూదేకుల రహంతుల్లా మరి వారి కుటుంబం సంబంధించి ఈ యొక్క చీనీ చెట్లు దాదాపు 50 చెట్లను జేసీబీతో కొట్టేయడం జరిగింది. మరి ఈరోజు వీళ్లకు న్యాయం చేయమని చెప్పి గతంలో కూడా కోర్టుల్లో కూడా కేసు నడుస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొల్లిమిగుళ్ళకు సంబంధించిన సిఐ గారు వీళ్ళని స్టేషన్కు పిలిపించి మరి వీళ్ళనే బెదిరియడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కోర్టులో కేసు ఉంది. కేసు తెగిన తర్వాత ఏదైనా కూడా న్యాయాలు కోర్టు ద్వారా మరి తెలుసుకోవచ్చు. ఎవరిది న్యాయం అయితే దానిలో వాళ్లకు కోర్టే తీర్పిస్తుంది. కోర్టులో జరుగుతున్న కేసును కూడా మరి ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకుల మాటలు విని ఈరోజు ఒక సిఐగా ఉన్న వ్యక్తి కొల్లిమిగుళ్ళ సిఐ గారు మరి వీళ్ళనే దుర్భాషలాడడం,
మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు, మాకు సిఐ సపోర్ట్ ఉంది, మేము సిఐ చెప్పినాడు, మాకు ఈ పొక్లైన్తో విన్నేయమని చెప్పినాడని చెప్పి సాక్షాత్తు వీళ్ళే చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి పోలీసులు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఏదైనా కూడా ఒక పేదవాడికి అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి పోతారు. ఆ పోలీస్ స్టేషన్కి పోతే ఆ పోలీసులే ఒక వన్ సైడ్గా మాట్లాడి మీకు మీది పొలం కాదు, మేము ఒక పార్టీకి అధికార పార్టీకి సపోర్ట్ చేస్తాము అని చెప్పి చెప్తే ఈరోజు పేదవాళ్ళు ఒక పూట తిని ఒక పూట వస్తూ ఉండి ఈరోజు 50 చిన్ని చెట్లు, అంటే ఆ చెట్లు నాటి పెద్దవి కావాలంటే దానికి ఎంత కృషి చేయాలి, ఎంత పెట్టుబడులు పెట్టాలి, ఇవన్నీ కూడా చూడకుండా మరి ఈరోజు ముగ్గురు మహిళల మీద, కనీసం మహిళలు అనే మరి అనేది కూడా చూడకుండా ఈరోజు దూదేకుల ఇమాంబి, జైనుంబి, మరి అమీనాబి అని చెప్పి మరి చిన్న పాపను కూడా మరి ఈరోజు వాళ్ళను కొట్టడం జరిగింది. ఈరోజు హాస్పిటల్ పాలు కావడం జరిగింది. ఈరోజు చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు దాదాపు 20 మంది వ్యక్తులు ఈ యొక్క 144/1 సర్వే నెంబర్లో వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వీళ్ళకి అన్ని రికార్డు ఉంది. మరి అంతకుముందు గతంలో రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు కూడా మరి వీళ్ళకే సర్టిఫికేట్ ఇచ్చినారు. ఈరోజు ఆ కేసు కూడా కోర్టులో నడుస్తూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారం ఉందని చెప్పి అధికార మదంతో వచ్చి వీళ్ళను మహిళలు అనేది కూడా చూడకుండా దౌర్జన్యం చేసి వీళ్ళని కొట్టి నానా వలస సృష్టించి మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈరోజు తిని చెట్లు 50 చెట్లను కొట్టేసినారు, మరి తొవ్వేసినారని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ విషయంలో ఎందుకంటే కొల్లింగుళ్ళ పోలీసులు వీళ్ళకు న్యాయం జరగదు, పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు. కాబట్టి ఇక్కడ ఆళ్ళగడ్డ డిఎస్పీ గారు కానీ లేదంటే ఎస్పీ గారు ఈ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకొని జోక్యం చేసుకొని, ఎందుకంటే ఈ ఆనవాయితీ అనేది ఎందుకంటే ఈ గతంలో కూడా ఇంతలాపల్లి గ్రామంలోనే దాదాపు 400 ఈ యొక్క మునగ చెట్లను నరికివేయడం జరిగింది. అంటే ఏం చేసినా కూడా మాకు కేసులు ఉండవు, మేము అధికార పార్టీ మరి కాబట్టి మేము ఏం చేసినా పర్వాలేదనే ఉద్దేశంతో ఈ యొక్క భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఇక దూదేకుల కులానికి సంబంధించిన వాళ్ళను మరి వాళ్ళ పొలం దగ్గరికి వచ్చి వాళ్ళని కొట్టి ఈ విధంగా హింస చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు ఈ విషయంలో మరి ఖచ్చితంగా విచారణ చేసి వాళ్ళకు న్యాయం చేయండి. ఈ పొలము ఎందుకంటే చాలా పేద కుటుంబం వాళ్ళది. కాబట్టి ఈరోజు కేవలం వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులైనందుకు వాళ్ళ మీద ఈ విధంగా కక్ష కట్టి ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఉన్నత అధికారులు జోక్యం తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి వీళ్ళకి జరిగిన నష్టపరిహారం ఏదైతే చిన్ని చెట్లు 50 చెట్లను నరికివేసినారో ఆ నష్టపరిహారం కూడా ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించి ఆ యొక్క నష్టపరిహారం కూడా వాళ్ళకి శిక్షించాలని చెప్పి మేము కోరుతాము. ఓటు విజయానికి వచ్చినప్పటికీ అధ్యక్ష మీరు స్కామ్ నొక్కుతున్నారు. 41% వాటా మాత్రమే కాకినాడ పోర్టులో కేవీరావు దగ్గర నుంచి అరవింద్ వాళ్ళు కొన్నారు అధ్యక్ష. వాళ్ళకి యాజమాన్య బాధ్యతలు అక్కడ ఉండవు అధ్యక్ష. 51% కేవీరావుకే ఉంది గతంలో. అయితే ఎవరు పొందారో ఎవరు వాటాలు మారినాయో అందరికీ తెలుసు అధ్యక్ష. ఈ రోజు కోర్టులో కేసులు ఏం నడుస్తూ ఉన్నాయి, ఎవరి మీద ఈ అరవింద్ వాళ్ళకి ఎవరు రాసిచ్చారు, ఏం చేసుకున్నారో కూడా తెలియకుండా మాట్లాడితే అధ్యక్ష. ఈ రోజు ఎందుకు రాసిచ్చారు, ఎవరు తీసుకున్నారు, ఇవి ఊరికి మాట్లాడుతూ పోతే ఎట్లా సార్? పూర్తి విన్నాకనే అసత్యాలు మాట్లాడకండి, సత్యాలు చెప్పండి. అందరికీ నమస్కారం. నిన్న మాజీ శాసనసభ్యులు కాటపల్లి రామరెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఏమీ లేదు, కక్ష సాధింపు చర్యలే జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలే ఏమి చేయలేదు అని చెప్పడం వల్ల చాలా మంచి ప్రభుత్వం కాబట్టి ఈసారి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనే ఆలోచన ఎవరికి రాదు. గత ప్రభుత్వం చేసిన కక్ష సాధింపు చర్యలు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఏ రకమైన కక్ష సాధింపు చర్యలు చేసినారో అది అందరికీ ప్రజలలో గమనిస్తూనే ఉన్నారు. ఏ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేసింది అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి అభివృద్ధి జరగలేదనడము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క శాఖ తన పరిధిలోకి తీసుకొచ్చి
అభివృద్ధి మీద కాంక్షిస్తూ రోడ్లు గత ప్రభుత్వంలో రోడ్లు ఎట్లా ఉండేటివి అందరికీ తెలిసిన విషయమే. గుంతలు లేని రోడ్లుగా ఈరోజు బనగానపల్లి చుట్టుపక్కల ఎక్కడన్నా ఒక గుంత ఉంటే చూపేమనండి. ఒక గుంత. ముందు అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలన్నీ ముందుకు సాగుతున్నాయి. ఏ సంక్షేమ కార్యక్రమం చేయడం లేదండి. బియ్యం వేయడం లేదా, పింఛన్లు వేయడం లేదా, హాస్పిటల్లో అద్దాలు వేయడం లేదా. గత ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం ఏది కూడా తీసేయలేదు. ఏమంటే రాష్ట్ర పరిస్థితి సరిగా లేదు. ఈ రాష్ట్ర పరిస్థితి సరిగా లేదు కాబట్టి దీన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి సమానంగా చూసుకుంటూ ముందుకు పోతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మీద కక్ష సాధింపు చర్యలనడం అది మంచి పద్ధతి కాదు. అధ్యక్ష, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు మాకందరికీ కూడా R&B డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి. అధ్యక్ష, గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ ఒక చోట గుంతలు కానీ పూడ్చలేనటువంటి ఆ ప్రభుత్వం చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము, అదేవిధంగా రహదారులని దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా 1080 కోట్లతో ఈరోజు రాష్ట్రమంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా R&B మళ్ళీ బాగా పనిచేస్తుంది అనేటి విధంగా మేము తీసుకురావడం జరిగింది. గత పాలకుల పాపాలు ఇంకా వెంటాడుతున్నప్పటికీ గతంలో ఏవైతే ఈ యొక్క అప్పులు చేసి కొన్ని పనులు చేసినప్పటికీ దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఇంకా బిల్లులు చెల్లించలేదు. అధ్యక్ష, ఇప్పటికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లందరూ ఈరోజు అధికారుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే విధంగా చాలా మంది గత పాలకులు చేసిన పాపాల వలన ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అధ్యక్ష, వాళ్ళ పాపాలన్నింటినీ కూడా ఈరోజు అధిగమిస్తూ ఏవైతే ఇంపార్టెంట్గా ఉన్నాయో వీటన్నిటిని కూడా పార్ట్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న టీడీపీ అరాచకాలను అడ్డుకోవాలి అని వినతిపత్రం సమర్పించి జిల్లాలో జరుగుతున్న దౌర్జన్య పరిస్థితులను వివరించిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు, నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. టీడీపీ నాయకుల దాడులు ఇలాగే కొనసాగితే జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డిపై జరిగిన దాడిలో పాల్గొన్న టీడీపీ నాయకులు వెంటనే అరెస్టు చేయాలి. తరతరాలుగా తీరిన ఆశలు, పడ్డ కష్టాలు ఎమోషన్స్ కింద తయారవుతాయి. అధ్యక్ష, గుడివాడలో ప్రధానంగా ఉన్న ఎమోషన్స్ గుడివాడ బస్ స్టాండ్ ఒకటైతే, రెండోది గుడివాడ కంకిపాడు రోడ్డు. అధ్యక్ష, ఈ రోడ్డు ద్వారా అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అధ్యక్ష, గుడివాడ కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గం నుంచి నందమూరు, మానికొండ, అలాగే పామరు నియోజకవర్గం నుంచి వెంట్రపేగడ, పెదపార్పూడి, ఇలాగే పెనమలూరు, ఈ అన్ని మార్గాల ద్వారా, ఈ అన్ని నియోజకవర్గాల ద్వారా ఈ మార్గం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇది అత్యంత దమనీయమైన పరిస్థితిలో ఉంది. అధ్యక్ష, కొన్ని తరాల నుంచి అలాగే ఉంది. రెండు పక్కల కాలువలు ఉండటం వల్ల ఎప్పటికప్పుడు రోడ్డు కుంగిపోయి చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అధ్యక్ష, దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధ్యక్ష, అధ్యక్ష, ఏదైతే సభ్యులు అడిగారో గౌరవ సభ్యులు రామ్ గారు, ఈ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద CRIF కింద 16 కోట్లతో గుడివాడ కంకిపాడు రోడ్డును 00 నుంచి 4 కిలోమీటర్లు వెడల్పు చేసి మరియు దాన్ని డెవలప్మెంట్ చేయడము ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తి అవుతుంది. అధ్యక్ష, అదేవిధంగా రాష్ట్ర విపత్తు నిధుల కింద SDMF కింద 5 కోట్లతో గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి వాటిని కూడా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతూ ఉంది. అది కూడా ఏప్రిల్ 25 చివరి నాటికి పూర్తి అవుతుంది. అధ్యక్ష, గుడివాడ కంకిపాడు రోడ్డులో 11 కిలోమీటర్ నుంచి 15 కిలోమీటర్ వరకు 40 లక్షలతో ఎమర్జెన్సీ కింద మరమ్మతులు చేపట్టడం జరుగుతుంది. వాటిని కూడా 20-24 నెలల లోపల కంప్లీట్ చేస్తాం. అధ్యక్ష, అదేవిధంగా గుడివాడు కంకిపాడు రోడ్డుకు సంబంధించి 15 కిలోమీటర్ నుండి 20 కిలోమీటర్ వరకు 1,60,60,000తో తాత్కాలిక పనులు పునరుద్ధరణ చేపట్టడం జరిగింది.
ఈ అన్ని ఇంటెన్సివ్ ప్యాచ్ వర్కుల్లో పురోగతిలో ఉంది. పని మార్చి 20-25 నాటికి పూర్తవుతుంది. గుడివాడ కంకిపాడ రోడ్డుకు సంబంధించి 20 కిలోమీటర్ నుంచి 25 కిలోమీటర్ వరకు 1,15 లక్షలతో అవి కూడా అర్జెంటుగా పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా మార్చి నాటికి కంప్లీట్ చేస్తాం అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈరోజు మాకందరికీ కూడా R&B డిపార్ట్మెంట్ను వెంటాడుతున్నాయి అధ్యక్ష. గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఒక్క లేయర్ కానీ ఒక చోట గుంతలు కానీ పూడ్చలేనటువంటి ఆ ప్రభుత్వం చేయడం వలన ఈరోజు రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడులు వెనక్కిపోవడము, అదేవిధంగా రహదారులని దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో వారి అధ్యక్షతన దాదాపుగా 1080 కోట్లతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా గుంతలు పూడ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా R&B మళ్ళీ బాగా పనిచేస్తుంది అనేటి విధంగా మేము తీసుకురావడం జరిగింది అధ్యక్ష. గత పాలకుల పాపాలు ఇంకా వెంటాడుతున్నప్పటికీ గతంలో ఏవైతే ఈ యొక్క అప్పులు చేసి కొన్ని పనులు చేసినప్పటికీ దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఇంకా బిల్లులు చెల్లించలేదు అధ్యక్ష. ఇప్పటికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లందరూ ఈరోజు అధికారుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇదే విధంగా చాలామంది గత పాలకులు చేసిన పాపాల వలన ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళ పాపాలన్నింటినీ కూడా ఈరోజు అధిగమిస్తూ ఏవైతే ఇంపార్టెంట్గా ఉన్నాయో వీటన్నిటిని కూడా పార్ట్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాము. ఎమ్మెల్యే రాము గారు చెప్పినట్టు, గౌరవ సభ్యులు చెప్పినట్టు ఏవైతే వారికి ఆ రహదారి గురించి కూడా చాలాసార్లు చాలామంది ఎమ్మెల్యేలు చెప్పారు. ఏది ఏమైనా త్వరలోనే ఈ యొక్క R&Bకి సంబంధించినటువంటి C కేటగిరీ కింద కూడా ఇంకొక 1000 కోట్లకు ప్రపోజల్స్ కూడా పంపించాము. ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్లు వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి తమకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఓకే అండి. అధ్యక్ష, వారు చెప్పింది ఖచ్చితంగా త్వరలోనే ఏ ప్రపోజల్స్ ఉన్నాయో ఆ 80 లక్షల పనిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నామని. ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ ఇందిరమ్మ దంపతులు కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దుర్గమ్మ ఆలయానికి విచ్చేసిన మంత్రి గారి దంపతులకు ఆలయ మర్యాదలతో, పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రిగారి కుటుంబ సభ్యులకు అమ్మవారి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందించడం జరిగింది. చెడుపల్ల ఉర్దూ పాఠశాలలు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే పక్షులకు అలాగే జంతువులకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవం వచ్చి సమస్త జీవకోటిలో మానవ జన్మ ఎంతో పవిత్రమైనది. ఎందుకనంటే పక్షులు కానీ జంతువులు కానీ ఏమీ మాట్లాడలేవు, ఒక మానవుడికే దేవుడు మాట్లాడే అవకాశం ఇచ్చినాడు. కాబట్టి ఈ సమయంలో మనకు తోచినట్లు ఈ ఎండల కాలంలో అనేక రకాలైన పక్షులైతేమి, జంతువులైతేమి, మానవులైతేమి సమస్త జనం కూడా నీటితో అవస్థపడుతున్నారు. ఎందుకంటే సమస్త జీవకుడికి కూడా నీరే ప్రాణాధారం. ఎందుకంటే మంచి ఆహారం లేకపోయినా కొద్ది రోజులు బతకచ్చు, కానీ నీరు లేకపోతే బతకలేదు. కాబట్టి ఈ నీటిని పక్షులకు ఇచ్చి అలాగే గింజలు అవి వేసి కూడా పక్షులు కూడా రక్షించాలని చెప్పి మానవాళి కర్తవ్యం అని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇలాంటి గిన్నెలను మీరు మీ ఇంటి పైన పెట్టి అదే కాకులు కానీ పిట్టలు కానీ ఏవైనా కానీ పక్షులు అలాగే జంతువులకు కూడా ఖాళీ ప్రదేశంలో నీటి బాటిల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకనంటే వాస్తవం వచ్చేసి ఇప్పటికే
జీవ వైద్యంతో మనం అనేక రకాలుగా అవస్థపడుతున్నాం. ఎందుకనంటే ఈ పక్షులు జంతువులు ఇవెల్లా అంతరించిపోయి పర్యావరణ లోపం కూడా ఏర్పడుతుంది. దానికోసమే మనకు వర్షం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనే విషయం కూడా తెలియకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా ఒక చెట్టును పెంచి సంరక్షించాలని చెప్పి మీ బ్రహ్మాధికారి మీ కోర్టు, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన చెరుపల్లె గుడ్డు పాఠశాల ఇక్కడికి వచ్చిన చెరుపల్లె గ్రామస్తులకు, విద్యార్థులకు, అలాగే బల్పు సుధాకర్ గౌరికి అందరికీ పేరు పేరు చాలా సంతోషం భువనేశ్వర్, చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. వాస్తవంగా వచ్చేసి సమస్త జీవకోటి కూడా మానవునికి ఒక గొప్ప వరం భగవంతుడు ఇచ్చినాడు. ఎందుకనంటే మాట్లాడేది బాధ కానీ, సుఖం కానీ, సంతోషం కానీ చెప్పేది ఒక మానవునికి ఇచ్చినాడు. జంతువులకు కానీ, పక్షులకు కానీ ఇటువంటి అవకాశం. ఎందువల్ల అంటే వాటి సమస్యలు కూడా మానవుడు తీర్చాలనే ఆలోచనతో ఈ రకంగా చేస్తుంది. కాబట్టి ఈ వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని కాకులు అయితేమి, వాస్తవైతేమి, పిట్టలు అయితేమి, పావురాలు అయితేమి, మిగతా వివిధ రకాల జంతువులు, కోతులు అయితేమి, కుక్కలు అయితేమి, వివిధ రకాలైన జంతువులు దేశంలో దాహార్తి కోసం వీటి దాహార్తిని తీసుకోవాల్సిన బాధ్యత మనపై అందరిపై ఉన్నదని. ఎందుకంటే దీనికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ ఇంటి పైన ఒక చిన్న గిన్నెలో నీళ్లు పెట్టడం ఈ రకంగా చేయవలసిందిగా కోరుతాను. అలాగే సమస్త జీవరాశులకు కూడా ఎంతో ఈ నీటిని ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా వాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మీ బ్రహ్మాండచారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతగా సేవా గుణాన్ని అలవర్చుకొని మన ఇంటి పైన ఒక గిన్నెతో నీళ్లు పెట్టాలని చెప్పి మీ బ్రహ్మాండచారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ రోజుకు వాస్తవంలో వచ్చేసి ఈ జీవరాశులు అంతరించడం వల్ల కూడా పర్యావరణ లోపం ఏర్పడుతుంది. భవిష్యత్తులో మనం అనేక కష్టాలు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానికోసం పర్యావరణాన్ని సంరక్షించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా ఒక చెట్టును పెంచాలని చెప్పి బ్రహ్మాంచారి మీ అందరికీ తెలియజేస్తూ, నన్ను అడిగిన విభూషణ ఆచార్య గారికి, అలాగే వీడియో తీసుకుంటూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరినీ అభిమానించండి.